ఇవాల్టి ముఖ్యాంశాలు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. నేడు రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు, పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు. తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు. తెలంగాణలోని మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు. గోవిందప్పను కస్టడీకి కోరుతూ సిట్ పిటిషన్. కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు గోవిందప్పను కస్టడీకి ఇవ్వాలన్న సిట్ అధికారులు. నా వ్యాఖ్యలను వక్రీకరించడం సహేతుకం కాదు. మంత్రి కొండా సురేఖ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులను ఉద్దేశించి వ్యాఖ్యలను చేశానని కొండా సురేఖ ప్రకటన. ఏ పనికైనా అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారని వ్యాఖ్య. అప్పటి మంత్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నానని కొండా సురేఖ వెల్లడి. మద్యం కేసులో రెండో రోజు సిట్ కస్టడీకి శ్రీధర్ రెడ్డి. విజయవాడ జైలు నుంచి శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోనున్న సిట్. నిన్న 7 గంటల పాటు శ్రీధర్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు. శ్రీధర్ రెడ్డిని 3 రోజులు విచారించిన ఏసీబీ కోర్టు. రెండో రోజు సరస్వతి నది పుష్కరాలు. సరస్వతి నదికి భారీగా తరలివస్తున్న భక్తులు. సరస్వతి పుష్కరాల్లో నిన్న 80,000 మంది పుణ్యస్నానాలు. ఇవాళ పుణ్యస్నానం ఆచరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈ నెల 26 వరకు కొనసాగనున్న సరస్వతి నది పుష్కరాలు. భుజ్ కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఎయిర్ వారియర్స్ తో సమావేశమైన రాజ్నాథ్ సింగ్ తో పాటు పర్యటనలో పాల్గొన్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్.